హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈరోజు మనము ఈ వీడియోలో దేని గురించి డిస్కస్ చేయబోతున్నామంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఐపీ ఎగ్జామ్స్ అయితే పూర్తి అవ్వడం జరిగింది. అయితే చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత 10th తర్వాత చాలామంది ఇంటర్ జాయిన్ అవ్వాలా లేకపోతే డిప్లొమా జాయిన్ అవ్వాలని కన్ఫ్యూజ్ పడతారు. అదే ఇంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్కి వెళ్ళాలా లేకపోతే డిగ్రీ చేయాలా అని చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో మనం ప్రత్యేకంగా ఇంజనీరింగ్ సైడ్ వెళ్తే ఏ ఆపర్చునిటీస్ ఉంటాయి, డిగ్రీ సైడ్ వెళ్తే ఏ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఒకవేళ డిగ్రీలో ఉన్న గ్రూప్స్ ఏంటి, ఇంజనీరింగ్ సైడ్లో ఉన్న గ్రూప్స్ ఏంటి, మంచి మంచి గ్రూప్స్ ఏంటి, ఒకవేళ ఇంజనీరింగ్ చేయాలనుకుంటే నువ్వు ఎక్కడ చేయాలి లేకపోతే డిగ్రీ చేయాలంటే ఎక్కడ చేయాలి, లోకల్ కాలేజీలో చేయాలా అనే ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఈ యొక్క వీడియోలో నేను ఆన్సర్స్ అయితే చేస్తానండి. అయితే మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళినట్లయితే మీరు ఖచ్చితంగా ఎంసెట్ ఎగ్జామినేషన్ రాయాలి. ఆ యొక్క ఎంసెట్ వీడియోస్ అనేవి నేను ఇదివరకే చేశాను, ఇప్పుడు కొంచెం బ్రేక్ ఇచ్చాను ఎందుకంటే మీకు ఐపీ ఎగ్జామ్స్ అవుతున్నాయని. ఆ యొక్క ఐపీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా ఎంసెట్కి ప్రిపేర్ అవ్వాలి కాబట్టి కొన్ని చీట్ కోడ్స్తో అట్లాగే చిన్న స్మాల్ ట్రిక్స్తో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ నేను ఎంసెట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నేను అనలైజింగ్ చేసుకొని ఈ యొక్క ఏ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడో దాని యొక్క టాపిక్స్ మీద నేను అనేది వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది ఫర్దర్గా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా కొట్టండి, ఎందుకంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా డైరెక్ట్గా మీ యొక్క ఫోన్లో నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి నోటిఫికేషన్ వచ్చినా నేను వీడియోస్ అనేవి 2 క్వశ్చన్స్ అండ్ 3 క్వశ్చన్స్ మీద మాత్రమే చేస్తున్నానండి. ఎందుకంటే లెందీగా చేసిన చూడడానికి కొంచెం బోరింగ్గా, కంటిన్యూగా చూడాలంటే ఎక్కువ మంది దాన్ని ఇన్నోగ్రేట్ చేస్తారు. కాబట్టి నేను జస్ట్ 2 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆర్ 3 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మన ఎంసెట్ ఎగ్జామినేషన్ వచ్చిన కోల్ది ఈ యొక్క వీడియో లెంత్ అనేది అట్లాగే బిట్స్ అనేవి ఎక్కువగా పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ 2 క్వశ్చన్స్ మాత్రమే పెట్టడానికి గల కారణం ఏమిటంటే ఇప్పుడు వరకు ఐపీఈ చదువు వెంటనే మళ్ళీ ఎంసెట్ అంటే చాలామందికి చదవడానికి ఇంట్రెస్ట్ రాదు. ఎందుకంటే ఈ యొక్క 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ అనేది నేను పెట్టడం జరుగుతున్నట్లయితే ఒకవేళ మీరు క్రికెట్ ఆడుకున్న టైంలో కూడా జస్ట్ 2 క్వశ్చన్సే కదా, 2 minutes ఆర్ 3 minutes కదా ఎక్స్ప్లెనేషన్ ఉండద్ది అని నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి వెంటనే చూడడానికి ప్రయత్నిస్తారు. అయితే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే అయితే ఇంటర్ తర్వాత 12th ఇంటర్ తర్వాత మనకి 2 ఆపర్చునిటీస్ ఉంటాయండి. ఒకటి డిగ్రీ, 2 ఇంజనీరింగ్. ఎంసెట్ ఇంజనీరింగ్ అన్న ఎంసెట్ మ్యాక్సిమం ఈ మధ్య దీన్ని ఈఏపీ సెట్ అని కూడా అంటున్నారు. ఈఏపీ సెట్ ఆర్ ఎంసెట్ మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఈ యొక్క మన ఇంజనీరింగ్ కాలేజీలకి జరిగే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈ యొక్క ఈఏపీ సెట్ అండి. అయితే నేను డిగ్రీ అనేది విజయనగరం లోకల్ కాలేజీలో చేశాను. ఈ యొక్క డిగ్రీ తర్వాత నా మ్యాథ్స్ టీచర్స్ అక్కడ వాళ్ళ గైడెన్స్ పరంగా నేను ఐఐటి జామ్ ఎగ్జామినేషన్ రాశానండి. ఐఐటి జామ్ అంటే ఇది ఎంఎస్సి చేయడానికండి. నాకు డిగ్రీ వరకు ఎగ్జామ్స్ ఉంటాయని తెలియదు, అందుకే నేను లోకల్ కాలేజీలలో చదివానండి ఇంటర్ డిగ్రీ మొత్తం అంతా. అయితే ఇప్పుడు నేను ఎక్కడ చదువుతున్నానంటే హెచ్సియులో ఎంఎస్సి చేస్తున్నానండి, ఎంఎస్సి మ్యాథమెటిక్స్. ఎందుకంటే మీకు చెప్తున్నాను ఈ యొక్క హెచ్సియులో తెలుగు వాళ్ళు అనేది చాలా తక్కువ మంది ఉన్నారండి, నార్త్ వాళ్ళు చాలా ఎక్కువ మంది. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క యూనివర్సిటీ ఉన్నట్లు ఎవరికి తెలియలేదు. మళ్ళీ మన తెలుగు రాష్ట్రంలోనే ఉంది. ఈ యొక్క హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలంగాణ స్టేట్లో ఉందండి. హెచ్సియు తెలంగాణ స్టేట్లో ఉంది. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ తెలుగు స్టూడెంట్స్ ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళే ఉన్నారు.
ఆంధ్ర వాళ్ళు ఎవరూ లేరు. అండ్ చాలా తక్కువ మంది ఉన్నారండి. అందులో మా మ్యాథ్స్ డిపార్ట్మెంట్ చాలా తక్కువ, 2 మెంబర్స్ ఉన్నామండి మ్యాథ్స్ డిపార్ట్మెంట్ మన స్టేట్ నుంచి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి. అయితే నేను మ్యాథ్స్ చెయ్యండి అని అనట్లేదు, మీకు ఎందులోనైతే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని మీరు చూస్ చేసుకొని దాన్ని మీరు ఖచ్చితంగా నేను యూనివర్సిటీలోనే చదవాలి అనే థాట్ అనేది మీ మైండ్లో పెట్టుకోండి. ఏదో అందరిలాగా లోకల్ కాలేజీలు అంట మనకి ఇప్పుడు ఎంఎస్సి కూడా అక్కడ లోకల్ కాలేజీలలో దొరుకుద్ది, చేసేవచ్చు. డిగ్రీ కూడా అక్కడ లోకల్ కాలేజీలలో చేసేవచ్చు. అది తీసేయండి మైండ్లో నుంచి. చాలామంది అలా వెళ్ళడం వల్లే కాంపిటేటివ్కి మళ్ళీ ఫర్దర్గా కోచింగ్లకి జాయిన్ అవ్వి అలా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలా కాకుండా ఉండడం కోసం ఇప్పుడు యూనివర్సిటీలోనే మీరు చదవండి అని అంటే యూనివర్సిటీ చాలా బాగుంది. నా యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మీ అందరితో షేర్ చేస్తున్నానండి. మీకు నచ్చినట్లయితే నేను ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేయడం అనేది జరుగుతుందండి. నేను ఐఐటి జామ్ రాశానండి. ఐఐటి జామ్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జాయింట్ అడ్మిషన్ ఫర్ మాస్టర్స్ అండి. మాస్టర్స్ కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండుద్ది, అది ఐఐటి జామ్ అండి. ఐఐటి జామ్ ద్వారా నువ్వు ఎంఎస్సి ఎందులో చేయొచ్చు అంటే ఐఐటీస్లో చేయొచ్చు. అంటే నేను ఐఐటీలో చదవాలని అనుకున్నాను, కాకపోతే జేఈఈ అడ్వాన్స్డ్ ఇవన్నీ నాకు ఇంటర్లో తెలియలేదండి. జేఈఈ అడ్వాన్స్డ్ ద్వారా ఐఐటీస్లోకి వెళ్ళొచ్చు. జేఈ మెయిన్స్ క్వాలిఫై అయిపోతే అడ్వాన్స్ ఉంటుంది. అడ్వాన్స్డ్ తర్వాత మనకు వచ్చిన పర్సంటేజ్తో ఐఐటీస్లో అడ్మిషన్స్ ఇస్తారో ఎన్ఐటీస్లో అని మనకు తెలియలేదండి. డిగ్రీలో నేను విజయనగరం 4S లోకల్ కాలేజీలో చదివానని చెప్పాను కదండి. ఆ 4Sలో మ్యాథ్స్ లెక్చరర్స్ ద్వారా నేను తెలుసుకున్నాండి. ఐఐటి జామ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఐఐటి జామ్ ఎగ్జామినేషన్ రాసాను. అయితే ఐఐటి జామ్లో మనకి ఇక్కడ 16 కట్ ఆఫ్ అండి, అవుట్ ఆఫ్ 100. 17.5 కట్ ఆఫ్ అండి. 17.5 కట్ ఆఫ్ అండి. 17.5 కట్ ఆఫ్ అవుట్ ఆఫ్ 100. ఎందుకు ఇంత తక్కువ ఉండుద్ది అంటే ఎగ్జామ్ చాలా టఫ్గా ఉండుద్ది కాబట్టి ఈ యొక్క ఎగ్జామినేషన్ చాలా టఫ్గా ఉంటుంది కాబట్టి ఓబీసీ కేటగిరీకి 17.5 కట్ ఆఫ్ అండి. 17.5 కట్ ఆఫ్ అంటే ఇక్కడ నాకు వచ్చిన మార్క్స్ ఎంతంటే 16.75 ఎంతో వచ్చాయండి. 1 మార్కులు అప్రాక్సిమేషన్ 1 మార్క్లో పోయిందండి. అంటే నేను నెగిటివ్స్ పెట్టేసి ఉంటాను, అందువల్ల పోయి ఉంటుంది. అంటే అన్న వ్యూస్ కోసం 1 మార్క్లో చెప్తాను అని అనుకుంటారు, అలా కాదండి. నేను ఆల్రెడీ నా స్కోర్ కార్డు కూడా అక్కడ మెన్షన్ చేస్తాను, చూడండి. అయితే నేను తర్వాత ఐఐటి జామ్ తర్వాత సియూఈటీ రాశానండి, సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండి. దీని ద్వారా ఇక్కడ సియూఈటీలో మనకి ఇక్కడ చాలా పెద్దగానే మనం ఇక్కడ చూస్తామండి. ఇప్పుడు ఐఐటి జామ్ సియూఈటీ అని అది మీకు ఎందుకు చెప్తున్నానంటే సియూఈటీ అయితే మీకు అనేది యూజ్ ఉంటుందండి. ఈ ఐఐటి జామ్ అనేది డిగ్రీ తర్వాత రాయాలండి. డిగ్రీ తర్వాత నోటిఫికేషన్ పడుద్ది. ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉండుద్ది. సెప్టెంబర్లో నవంబర్లో ఆ 2 మంత్స్లో మనకు నోటిఫికేషన్ అనేది వస్తాడు. అయితే సియూఈటీ ద్వారా ఏంటంటే సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండి. ఈ యొక్క మనకున్న సెంట్రల్ యూనివర్సిటీలో ఈ సెంట్రల్ యూనివర్సిటీస్లో నువ్వు డిగ్రీ చేయాలన్నా ఎంఎస్సి చేయాలన్నా డిగ్రీ చేయాలన్నా మీరు ఈ యొక్క సియూఈటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు వచ్చిన మార్క్స్ బట్టి మీకు వచ్చిన ర్యాంక్ బట్టి అనేది ఎగ్జామ్ అనేది ఇవ్వడము, అది సీట్ అనేది ఇవ్వడం జరుగుద్దండి. అయితే నేను ఈ సియూఈటీ ఎగ్జామ్ రాశానండి. ఈ సియూఈటీలో 81 అవుట్ ఆఫ్ 300 అండి. ఎందుకంటే ఇక్కడ మ్యాథ్స్లో అయితే చాలా ఇబ్బంది పడాలండి. మిగతా వాళ్ళకంటే ఎక్కువ స్కోర్ ఉంటుంది, ఎక్కువ కట్ ఆఫ్ కూడా ఎక్కువ ఉంటుంది అండి. మ్యాథ్స్లో తక్కువ స్కోర్ ఉంటుంది, తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ 75 బిట్స్ అండి అవుట్ ఆఫ్ 60 మినిట్స్ అండి.
75 బిట్స్ 60 మినిట్స్ అండి. మీరు డిగ్రీ డిగ్రీ రాయాలనుకుంటే, అదే డిగ్రీ జాయిన్ అవ్వాలనుకుంటే ఈ సియూఈటీకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏముండుద్దంటే, సియూఈటీలో ఎంట్రన్స్ సిలబస్ ఏముండుద్దంటే పూర్తిగా ఇంటర్మీడియట్ సిలబస్ ఉంటుందండి. ఇంటర్మీడియట్ సిలబస్. అదే మీరు ఒకవేళ ఇది దేనికండి, డిగ్రీకండి. డిగ్రీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, మీరు డిగ్రీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, మీరు ఇంటర్మీడియట్ సిలబస్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ప్రిపేర్ అవుతే సరిపోద్దండి. మ్యాక్సిమం మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా అదే బిట్ వస్తుంది అనేది నేను చెప్పను. ఎందుకంటే వాడు ఇక్కడ ప్రొఫెసర్స్ పేపర్ సెర్చ్ చేసేటప్పుడు ప్రీవియస్ ఇయర్ బిట్ ఇది ఇచ్చాను కదా మళ్ళీ ఇది ఇద్దాంలే అని అయితే అనుకోరు. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ మోడల్స్ అయితే ఇవ్వచ్చేమో కానీ సేమ్ బిట్ అయితే ఇవ్వడండి. అయితే చూడండి, ఇక్కడ ఇంటర్మీడియట్ సిలబస్ ఉంటుంది. అలాగే మీరు డిగ్రీ తర్వాత లేదండి నేను డిగ్రీ వేరే దగ్గర చేసేసాను, ఇక్కడ ఈ వీడియో అనేది అందరూ చూస్తారు కాబట్టి మొత్తం అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏదైనా నేను డిగ్రీ ఆల్రెడీ చేసేసాను కాబట్టి ఇప్పుడు నాకు ఎంఎస్సి ఎక్కడ చేయాలో తెలియట్లేదు అంటే, ఇప్పుడు ఎంఎస్సికి అనేది ఈ సియూఈటీ ఎగ్జామ్ ఉండుద్దండి. సియూఈటీ ఎగ్జామ్ వాళ్ళకి ఏ సిలబస్ ఉంటుందంటే, వాళ్ళకి డిగ్రీ సిలబస్ ఉంటుందండి. డిగ్రీ సిలబస్ దేనికండి, ఎంఎస్సికి అండి. ఏ సబ్జెక్ట్ అయినా ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ అయినా సెంట్రల్ యూనివర్సిటీలో చేయాలనుకుంటే డిగ్రీ అయినా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా సెంట్రల్ యూనివర్సిటీలో చేయాలనుకుంటే మీరు ఒక సబ్జెక్ట్ మీద వర్క్ చేయవలసి వస్తుందండి. అంటే ఇప్పుడు సపోజ్ నేను మ్యాథ్స్ కదండి, నేను మ్యాథ్స్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను అనుకోండి, ఎప్పుడు డిగ్రీలో జాయిన్ అయ్యాను అనుకోండి, డిగ్రీ నుంచి మీరు ఎంఎస్సి వరకు ఓన్లీ మ్యాథ్స్ మాత్రమే చదువుతారండి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎలా చూస్ చేసుకుంటారంటే గ్రూప్స్, ఇప్పుడు నేను మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ చదువునండి డిగ్రీ. అయితే డిగ్రీకి ముందు ఇంటర్ అయిపోయిన తర్వాత నా థాట్ ఎలాగ ఉండేదంటే, నేను మ్యాథ్స్ ద్వారా నాకు టీచింగ్ ఫీల్డ్ అంటే ఇష్టమండి. అయితే ఈ యొక్క టీచింగ్ ఫీల్డ్లో నేను మ్యాథ్స్ ద్వారా నేను ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లోనైనా లేకపోతే ఎందులోనైనా సెటిల్ అవ్వలేకపోతే కంప్యూటర్ సైన్స్ ద్వారా సాఫ్ట్వేర్లోకి అడుగెట్టొచ్చని కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే ఇక్కడ నేను మ్యాథ్స్లోనూ నాలెడ్జ్ గెయిన్ చేయలేకపోయాను, కంప్యూటర్లోనూ నాలెడ్జ్ గెయిన్ చేయలేకపోయాను. అలాగని కంప్యూటర్ సబ్జెక్ట్ కొత్తగా ఉండిద్ది కదా అన్న థాట్ తోటి తీసుకుంటే మన అంటే అక్కడ ఉన్న టీచర్స్ తప్పు కాదండి, మన తప్పే. ఎందుకంటే సెమిస్టర్ వైజ్ ప్రాసెస్ అయితే ఆల్రెడీ ఆంధ్రాలో నడుస్తుంది, తెలంగాణలో కూడా డిగ్రీ సెమిస్టర్ వైజ్ అవుతుంది. అయితే ఏయూ పరిధిలో ఉన్న అన్ని స్కూల్స్, అన్ని డిగ్రీ కాలేజీలు ఎట్లా ఉన్నాయంటే, ఇప్పుడు వెంటనే సిలబస్ అవగొట్టాలి అన్న థాట్తో ఫాస్ట్గా చెప్పడం, లేకపోతే ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడము, లేకపోతే ఇంపార్టెంట్ థియరమ్స్ చెప్పడం, ఇలాంటిది అవ్వడం వల్ల అక్కడ కంప్యూటర్ అనేది మ్యాక్సిమం మనకు రావాలంటే ల్యాబ్ చేయాలి. ల్యాబ్లు మాకు చాలా కండక్ట్ చేశారు, కానీ తక్కువ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళకి కూడా చెప్పడానికి టైము లేదు, నేర్చుకోవడానికి మాకు టైము లేదు. 3 మంత్స్లో 2 మంత్స్లో 4 మంత్స్లో ఇలా 6 మంత్స్లో జరగవలసిన సెమిస్టర్ అనేది 4 మంత్స్ 3 మంత్స్ 2 మంత్స్లో సెమిస్టర్ అనేది పెట్టేయడం వల్ల అక్కడ యూజ్ లేదండి, నేర్చుకోలేకపోయాను. అందుకే మీరు ఖచ్చితంగా మీరు డిగ్రీ అనేది చేయాలనుకుంటే సియూఈటీ సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మనం ఇక్కడ రావచ్చండి. అయితే 81 మార్క్స్ వచ్చాయండి నాకు. 75 బిట్స్ ఉంటాయండి. 75 బిట్స్లో ఈచ్ బిట్ 4 మార్క్స్ అండి, -1 అండి, -1. అయితే మనకి ఇక్కడ 60 మినిట్స్ మాత్రమే టైం ఉండిద్దండి. 75 బిట్స్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్ అండి. ఇది మనకి ఇక్కడ ఏ ఎంట్రన్స్ అదే సియూఈటీ ఏ ఎగ్జామ్ ఏ సబ్జెక్ట్కైనా మీరు రాయాలనుకున్నా సేమే పేపర్ మోడల్ వాళ్ళ క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే సేమ్ అండి. అయితే ఇప్పుడు ఐఐటి జామ్ తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జామ్ తర్వాత స్టేట్ యూనివర్సిటీ, దాన్నే ఏపీ పీజీ సెట్ అండి. ఏపీ పీజీ సెట్
ఏపీ పీజీ సెట్. ఇందులోనూ 100 బిట్స్ ఉంటాయండి. 100 మార్క్స్ అండి. 100 బిట్స్, 100 మార్క్స్. నో నెగిటివ్ మార్కింగ్ అండి. నో నెగిటివ్ మార్కింగ్. అయితే ఇక్కడ నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయంటే 72 ర్యాంక్ వచ్చిందండి. 72 సంథింగ్ 75 అప్రాక్సిమేట్లీ నాకు తెలిసి ఈ రెండు నెంబర్ల మధ్య వచ్చిందండి ర్యాంక్ అయితే నేను సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ యూనివర్సిటీలో నాకు సీట్ రావడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. లేకపోతే ఏఈలో జాయిన్ అయ్యేవాడిని. ఐఐటి జామ్ ఫస్ట్ మీరు ఐఐటీస్లో టార్గెట్ పెట్టండి. ఒక సెంట్రల్ యూనివర్సిటీయే ఎంత బాగుందంటే ఐఐటి ఇంకా చాలా బాగుంటుందండి. నేను మ్యాక్సిమం ఇప్పుడు ఇంటర్న్షిప్స్ చేయాలండి. మేము ఇంటర్న్షిప్స్ ఐఐటిలో పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఐఐటిలో చదవలేకపోయానన్న బాధ అయితే కొంచెం ఉంది. అందుకోసం కనీసం ఒక ఐఐటిని చూడడానికైనా 1 మంత్ అనేది ఐఐటిలో గడపడం కోసం ఐఐటికి ఇంటర్న్షిప్కి అప్లై చేస్తున్నాను. కానీ మన బ్యాడ్ లక్ వాళ్ళు ప్రొఫెసర్స్ అక్కడ యాక్సెప్ట్ చేయకపోతే. అయితే నెక్స్ట్ ఇదండి. ఇది మీరు డిగ్రీ చేయాలనుకున్నా, ఎంఎస్సి చేయాలనుకున్నా ఇదండి మనకి ఇక్కడ ప్రాసెస్. అయితే నెక్స్ట్ ఇప్పుడు ఇదే అన్న సెంట్రల్ యూనివర్సిటీస్లో నేను ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాను. ఈ యొక్క ఎగ్జామ్ ఏటుంటుంది అంటే మీరు ఆల్రెడీ రాసిన జేఈఈ మెయిన్స్ అండి. జేఈఈ మెయిన్స్ అండి. ఈ యొక్క జేఈఈ మెయిన్స్ ద్వారా ఈ యొక్క సెంట్రల్ యూనివర్సిటీస్లో మీరు ఇంజనీరింగ్ అనేది చేసే అవకాశము ఉందండి. అయితే ఈ యొక్క సెంట్రల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ జేఈఈ మెయిన్స్ అనేది ఎంత పర్సంటేజ్ రావాలి, ఎన్ని మార్క్స్ రావాలంటే మనకి 90+ మార్క్స్ వచ్చాయనుకోండి. 90+ మార్క్స్ వచ్చాయనుకోండి. 90+ మార్క్స్ వస్తే మీకు ఐఐటిలో సీట్ రాకపోవచ్చు, ఎన్ఐటిలో సీట్ రాకపోవచ్చు. ఈ యొక్క టాప్ హెచ్సియు యూనివర్సిటీలో మీరు కావలిస్తే ChatGPTనైనా క్రోమ్లోనైనా టాప్ 10 ఆర్ టాప్ 5 యూనివర్సిటీస్ ఇన్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా అని టైప్ చేయండి. హెచ్సియు ఒకటి ఉంటుందండి పక్కాగా. అందుకే దీనికి మనకి ఇక్కడ దేనికైనా ఏ ఎగ్జామినేషన్స్ అయినా, కొంచెం ఎంట్రన్స్ టెస్టులకైనా ప్రొఫెసర్స్ అయినా చాలా చాలా టఫ్గా ఉంటారు. అదే చాలా ఎక్స్పీరియన్స్తో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా మనకి ఈజీగా కొంచెం అర్థమయ్యే అవకాశం ఉంటుందండి. అట్లాగే ఇప్పుడు 90+ స్కోర్ అనేది మీరు జేఈఈ మెయిన్స్ చేయగలిగితే మీకు ఈసీఈ గ్రూప్ ఉంది కదండి, సిఎస్సి గ్రూప్ ఉంది కదండి. ఈ సిఎస్సి గ్రూప్ అనేది ఇక్కడ రావడం జరుగుద్ది. గ్రూప్ ఏంటంటే ఓకే. జేఈఈ మెయిన్స్లో మీరు 90+ స్కోర్ చేసినట్లయితే మీరు అడ్వాన్స్లు కూడా రాయవసరం లేదండి. ఫస్ట్ స్టార్టింగ్ ఎట్లా ఉంటుందంటే ఐఐటీస్కి జేఈఈ మెయిన్స్ క్వాలిఫై అవుతే అడ్వాన్స్డ్ ఉండిద్ది. అడ్వాన్స్డ్ క్వాలిఫై అవుతే అప్పుడు ఐఐటీలో సీట్ ఇస్తారు. లేకపోతే ఎన్ఐటి ఈ సెంట్రల్ యూనివర్సిటీస్లో. ఇప్పుడు ఈ యొక్క హెచ్సియు సెంట్రల్ యూనివర్సిటీస్ కూడా ఐఐటీస్తో పోటీ పెడుతుందండి. కాబట్టి మీరు ఖచ్చితంగా జేఈఈ మెయిన్స్ ద్వారా అయితే సెంట్రల్ యూనివర్సిటీలో అడుగు పెట్టచ్చండి. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇన్ సెంట్రల్ యూనివర్సిటీ. నెక్స్ట్ మనము డిగ్రీ చేయాలన్నా, ఇంటర్మీడియట్ ఎంఎస్సి చేయాలన్నా మనకున్న ఏకైక ఎగ్జామ్ సియూఈటీ ఎగ్జామినేషన్. ఇది సెంట్రల్ యూనివర్సిటీస్లో అండి. ఈ యొక్క ఏపీ పీజీ సెట్ ద్వారా మనము స్టేట్ యూనివర్సిటీస్లో చేయొచ్చండి ఎంఎస్సి అయినా ఎంఎస్సి. నెక్స్ట్ ఐఐటి జామ్ ద్వారా ఏంటంటే మనం ఐఐటీస్లోనైనా ఎన్ఐటీస్లో కూడా మనము చేయొచ్చండి. మా ఫ్రెండ్ ఒకడు ఫిజిక్స్ చేస్తున్నాడండి ఈ యొక్క ఎన్ఐటీలో. జామ్ క్వాలిఫై అయ్యాడు. ఫిజిక్స్ ఎంత ఉంటుందంటే కట్ ఆఫ్ 12 మార్క్స్ అండి. 12 మార్క్స్. ఆ జామ్ అనేది క్వాలిఫై అయ్యాడు. అతనికి 20 మార్క్స్ వచ్చాయి. 20 + 21 22 అట్ట వచ్చాయి. ఆ యొక్క 20 మార్క్స్తో వాడు ఎన్ఐటి
ఎన్ఐటి భోపాల్లో చేస్తున్నాడు. ఎన్ఐటి భోపాల్లో ఎంఎస్సి ఫిజిక్స్ డిపార్ట్మెంట్ అండి. అయితే నాది మ్యాథ్స్ డిపార్ట్మెంట్ హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. అలాగే ఫిజిక్స్ డిపార్ట్మెంట్ సెంట్రల్ యూనివర్సిటీస్కి రావాలంటే 150+ స్కోర్ ఉండాలండి. 150+ స్కోర్ ఉండాలండి. నా రూమ్మేట్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ వాడికి 145 వచ్చాయండి. వాడు జనరల్ కేటగిరీ. మన ఓబీసీకి అయితే 130, 140 అలా ఏదైనా 150+ ఉంటే సేఫ్ చూడండి. నెక్స్ట్ 150+ మీకు స్కోర్ వచ్చినట్లయితే టాప్ 1 యూనివర్సిటీస్ కూడా మీరు ఢిల్లీ యూనివర్సిటీ, బనారస్ హిందూ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ యొక్క యూనివర్సిటీస్లో మీరు ట్రై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈఏపీ సెట్కి వద్దామండి. ఒక ఎంసెట్ అంటే ఎంసెట్లో మీకు క్వాలిఫై అవుతే ఏదో ఒక దాంట్లో సీట్ వచ్చిందండి. అంటే క్వాలిఫై అవుతే ఏదో ఒక సీట్లో వచ్చొద్దంటే సపోజ్ మీరు ఎంసెట్ క్వాలిఫై అయ్యారు అనుకోండి, మీకు మెకానికల్ ఇంజనీరింగ్ సీట్ కావాలనుకుంటే విజయనగరం లెండి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉందండి. అర్థమైంది. అలాగే మీరు క్వాలిఫై అయ్యి కొంచెం మార్క్స్ ఎక్కువ, కొంచెం ర్యాంక్ తక్కువ వచ్చింది అనుకోండి, అలాగే రఘు ఇంజనీరింగ్ కాలేజ్ ఉందండి విజయనగరం తగరపాల్స్ దగ్గరలో, అందులో సీట్ రావచ్చండి. లేకపోతే సీతం గాజుల రేగలో సీతం కాలేజ్ ఉంది. అలా ఈ యొక్క ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో వచ్చే అవకాశం ఉందండి. ఈ క్వాలిఫై మార్క్స్ చాలా తక్కువ ఉంటాయండి. ఎంత ఉంటుందో నాకు తెలియదు. ఎందుకంటే తక్కువే ఉండిద్దండి. ఒక 30+ 20+ ఇలా ఉండొచ్చు ఈ యొక్క ఎంసెట్ ఎగ్జామినేషన్ మార్క్స్ అనేవి. ఎంసెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, దాని యొక్క టాపిక్స్ అనేవి మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదండి, అప్పుడు మీకు ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా కట్ ఆఫ్ చెప్తాను. ఈ యొక్క ఎంసెట్ గురించి మరొకసారి మనము ఆ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంటే మీకు ఈ యొక్క వీడియో పైన ఏదైనా డౌట్ ఉంటే అన్న నేను ఎలాగ చెయ్యాలనుకుంటున్నాను, ఈ యొక్క ఎగ్జామ్కి ఏ ఎగ్జామ్ రాయాలి, ఏ సెంట్రల్ యూనివర్సిటీ అయితే బాగుంటుంది, ఇలాంటివి ఏవైనా మీకు డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, నా మెయిల్ ఉంటుంది, మెయిల్ చేయండి. లేకపోతే వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చేయండి, నేను రెస్పాండ్ అవి మీకు కొంచెం నాకు తెలిసినంత గైడెన్స్ వరకు మీకు ఇస్తానండి. ఎందుకంటే నేను సెంట్రల్ యూనివర్సిటీ వరకు వచ్చాను కాబట్టి నాకు కొన్ని విషయాలు తెలుసండి. కొన్ని విషయాలు తెలిసాయి. ఈ యొక్క విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఏ విధమైన హెల్ప్ కావాలన్నా ఆ యొక్క కింద ఉన్న నెంబర్కి, నెక్స్ట్ ఆ యొక్క మెయిల్కి మెయిల్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను ఖచ్చితంగా. అలాగే మనకి ఇక్కడ మీరు ఒకవేళ పిహెచ్డి చేయాలనుకున్న పిహెచ్డి గురించి, నెక్స్ట్ ఎంసెట్ గురించి మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్. ఇది మీరు ఎవరు చూసినా, ఫ్రెండ్స్ చూసినా, రిలేటివ్స్ చూసినా, లేకపోతే పెద్ద వాళ్ళు చూసినా, ఎవరు చూసినా మీకు ఈ వీడియో ఈ స్టూడెంట్కి ఉపయోగపడుతుందేమో అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.